ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. ఫోన్ దొంగిలించబడితే చాలా మంది వెంటనే గందరగోళానికి గురవుతారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేటప్పుడు చాలా మంది IMEI నంబర్ కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ తిరిగి పొందడం కష్టమవుతుంది. అందుకే ముందుగానే కొన్ని సేఫ్టీ సెట్టింగ్స్ ఆన్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని యాప్స్ సహాయంతో ఫోన్ దొంగిలించిన వ్యక్తి ఫోటోను కూడా మీరు పొందగలుగుతారు. మీ ఫోన్ దొంగిలించబడిన వెంటనే దొంగ ఫోటో స్వయంగా మీకు ఈమెయిల్ ద్వారా వస్తే ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు సాధ్యమే. ఈ సదుపాయాన్ని అందించే యాప్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా అవి ఇన్స్టాల్ చేసి సరైన పర్మిషన్స్ ఇవ్వడం మాత్రమే. ఫోన్ దొంగలు సాధారణంగా సిమ్ కార్డ్ తీసేయడం లేదా ఫోన్ను ఫార్మాట్ చేయడం ద్వారా ట్రాకింగ్ సిస్టమ్స్ పనిచేయకుండా చేస్తారు. కానీ ఈ ఫీచర్ ఆన్లో ఉంటే ఫోన్లోని సెల్ఫీ కెమెరా ఆటోమేటిక్గా ఫోటో తీసి మీకు పంపిస్తుంది. ఇలా ఫోటో లభిస్తే దొంగను గుర్తించడం చాలా సులభమవుతుంది. దాంతో ఫోన్ ఎక్కడ ఉన్నా తిరిగొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొబైల్లో ఈ రకమైన ఫీచర్ను ఎప్పుడూ ఆన్లో ఉంచడం మంచిది. దొంగ ఫోటో మీకు రావాలంటే ముందుగా బిట్ డిఫెండర్, ప్రే లేదా సెర్బరస్ వంటి నమ్మకమైన యాప్స్లో ఏదో ఒకటి డౌన్లోడ్ చేయండి. ఆ తర్వాత యాప్ ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక అవసరమైన అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాంటీ థెఫ్ట్ విభాగంలో థీఫ్ సెల్ఫీ అనే ఆప్షన్ను ఎనేబుల్ చేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత ఎవరైనా తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేసినా లేదా సిమ్ మార్చినా ఫోన్లోని సెల్ఫీ కెమెరా ఆటోమేటిక్గా ఫోటో తీసి మీకు ఈమెయిల్ ద్వారా పంపిస్తుంది. ఆ ఈమెయిల్ను మీరు మరొక ఫోన్లో తెరిచి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే గుర్తు తెలియని ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేయడం మానండి. కేవలం అధికారిక ప్లేస్టోర్ నుంచే యాప్స్ డౌన్లోడ్ చేయాలి. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫోన్ దొంగిలించబడినప్పటికీ దానిని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయి.